Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ప్రకటన 16 డిసెంబర్ 25కి చెందినటువంటి వాక్య భాగం. న్యాయం చేయువాడు అన్యాయంలోనే కొనసాగుతాడు, నీతిమంతుడు నీతిమంతుడుగానే కొనసాగుతాడు. అయితే మనం ఏ లెక్కలో ఉన్నాం? అన్యాయం చేసే వాళ్ళ లెక్కలో ఉన్నావా? నీతిమంతుడిగా జీవించేటువంటి లెక్కలో ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. దేవుని కోపమునకు సంబంధించిన 7 పాత్రలు ప్రకటన గ్రంథం 16లో మనం చూస్తాం. ఈ చివరి తెగుళ్లలో తెగుళ్లతో నింపబడిన ఈ చివరి తెగుళ్ళకి సంబంధించిందన్నమాట ఇది. దాన్ని ప్రకటన 17లో కూడా మనం చూస్తాం. భూమిపై అవి కుమ్మరించబడినవి. ఈ తెగుళ్ళు భూమిపై కుమ్మరించబడినవి. నిస్సందేహంగా ఇవి సాంకేతిక చిహ్నాలతో నిండి ఉన్నది. సాంకేతిక అంటే కాంప్లెక్స్, అంత ఈజీ కాదు. సాంకేతిక చిహ్నాలతో అంటే ఈ చిహ్నాలు ఈ సింబాలికల్గా ఉంటాయి అన్నమాట, నిండి ఉన్నది. వీటిలో కొన్నింటిని అర్థం చేసుకున్నట్టుగా స్పష్టంగా ఉంటుంది, కానీ మరికొన్ని కొంచెం కష్టతరంగా ఉంటవి. ఇక్కడ పునరావృతమయ్యే పదజాలంపై నేను దృష్టి పెట్టాలనుకున్నాను. అంటే తిరిగి తిరిగి ఆ పదాలు వస్తూ ఉంటాయి. అది ఏంటి అంటే, ఈ 4వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు మనం ఏం చూస్తాం? అయినను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందని వారు కారు అనేటువంటి మాటలు మరి 9వ వచనంలో చూస్తాం, 11వ వచనంలో కూడా మనం చూస్తాం. చదువుకుందాం. 11 వచనాల దాకా చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకోకుండా ఎంత కామెంటరీ ఎంత గొప్పదైనా కానీ అది మంచిది కాదు. ఏ సందర్భంలో ఏ విధంగా చెప్తున్నాడు అనే దానికి వాక్యం మనం చదవాలి. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప శబ్దము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర ముఖము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకును నమస్కారం చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. ఇవి మనం చదువుకున్నప్పుడు మామూలుగా ఐగుప్తులో జరిగినటువంటి తెగుళ్ళు గుర్తుకొస్తాయి కదా. కాబట్టి ఈ భాష తీరు పాత నిబంధన భాష తీరుగా ఉంటుంది. పాత నిబంధనలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటన, ఐగుప్తులో జరిగినటువంటి ఆ తెగుళ్ళు అవి గుర్తుకొస్తాయి అన్నమాట. అలాంటిది జరుగుద్ది అని అర్థం. మరి కోవిడ్ లాంటిది కానీ ఎయిడ్స్ లాంటిది కానీ ఒక విధంగా ఆ విధంగా, అంతేగాని ఎగ్జాక్ట్గా అదే జరుగుద్ది అని కాదు, అలాంటివి జరుగుతాయి. అప్పుడు 5వ వచనం, వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాల్చినందున తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఎలాగూ తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అంటే సంఘాన్ని ఆ విధంగా ఛేదించి
వారిని హింసించిన దాని కారణంగా దేవుడు న్యాయ తీర్పు తీరుస్తున్నాడు. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. దేవుని యొక్క తీర్పు ఎప్పుడు కూడాను న్యాయవంతమైనది. అన్యాయం ఎప్పుడు కూడా దేవుడు చేయడు. అలాంటి దేవుడు కాదు బైబిల్ దేవుడు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. 9వ వచనం 11 దాకా చదువుకుందాం. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిది కానీ, చూడండి, దేవుని నామమును దూషించిది కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనిచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. అంతవరకు చాలు. ఓకే, ఇక్కడ ఈ పదజాలం దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. మారు మనసు పొందిన వారు కారు అంటే ఇది దేవుడు చేశాడు, దేవుడు ఇబ్బంది చేశాడు కాబట్టి మనకు సమయం ఉన్నప్పటికే ఆ చివరి తీర్పు రాకముందే మారు మనసు పొందుతాం అనేటువంటి అవగాహన వాళ్ళకి ఉండదు కూడా. ఈ గంభీరమైన మాటలపై మనము ఆలోచించాలి. మొదటిది, పాక్షికంగా అంటే రిలేటివ్గా, ఇంగ్లీష్లో రిలేటివ్ అంటారు. పద్య పంక్తుల వెనువెంటనే పైన చూపించిన పదజాలము తటస్థపడుతున్నవి. అంటే పద్య పంక్తులు పద్యం ఉన్న తర్వాత, ఈ పద్య పంక్తులు ఉన్న తర్వాత ఈ యొక్క మాటలు మనకి కనిపిస్తున్నాయి. వెంటనే చూపించిన పదజాలం తటస్థ. అప్పుడు వర్తమాన భూత కాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. వాళ్ళు రక్తం కార్చారు, ఇప్పుడు రక్తం తాగాల్సి వస్తుంది. దీనికి వారు పాత్రులే. నీవు ఎలాగూ తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడవని జలముల దూత దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి అని బలిపీఠం చెప్పుట వింటిని మనం చదువుకున్నాం. ఈ అంశమును మనము ఇంతకుముందు గమనించి ఉన్నాం. ఓకే, 9వ అధ్యాయంలో మనం చూసాం. అయినా కానీ వాళ్ళ పాపాన్ని వదిలిపెట్టి మారు మనసు పొందలేదు అని 2 సార్లు మనం అక్కడ చూసాం. తన నిబంధన ప్రజలపై నిరంతర దాడులను దేవుడు నిర్లక్ష్యం చేస్తాడా? ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తే ఆయన దేవుడే కాదు. ప్రపంచంలో జరిగిన భారీ దుష్కార్యములు ఎప్పుడూ జరగలేదని దేవుడు నటించినతో, అంటే చూసి చూడనట్టుగా జరగలేవా, జరిగినా కానీ ఆయన పట్టించుకోకపోతే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? ఆయన దైవత్వమే తగ్గిపోతుంది. ఒక ఉన్నత స్థితిలో ఆలోచిస్తే, ద బెస్ట్ సినారియో ఆలోచిస్తే, అప్పుడు దేవుడు ఆ విధంగా దేవుడు పట్టించుకోనకపోతే విశ్వంలో జరిగేటువంటి దుష్కార్యాలని దేవుడు పట్టించుకోకుండా ఒక చూసి చూడనట్టుగా ఉంటే ఆయన దైవత్వం తగ్గిపోతుందని చెప్పాం. ఇంకేంటి జరుగుతుందంటే దేవుడు నైతికత
లేనివాడు. ఆమోరల్ అంటే మంచి మంచి చేసినా పర్లేదు, చెడు చేసినా పర్లేదు, దాన్ని ఆమోరల్ అని అంటాం. అంటే మోరల్ డైమెన్షన్ అనేది దేవునికి లేదు అని అంటాం. అంతేకాదు ఆయన నీతి న్యాయములు లేనివాడు, ఇమ్మోరల్, నీతి న్యాయాలు లేనటువంటి, నీతి న్యాయాలు లేవండి అని ఇమ్మోరల్గా తయారవుతాడు. అంటే దేవుడు కాదు. ద గాడ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ మోరల్. ఆయన ఎప్పుడు నీతి చేస్తాడు, మంచివాడు, నీతి చేస్తాడు. మరి అన్యాయం చేసినటువంటి వాళ్ళకి న్యాయ తీర్పు చేసేటువంటి వాడు. దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబుల్. రెండు విధాలుగా 16, 9, 11 ఈ 2 వచనాలు చదువుకున్నాం కదా. ఈ భయంకరమైన పదజాలము నరకమును గురించి కొంత వివరిస్తుంది. కొంతవరకు నరకంలో ఎట్లా జరుగుద్ది అని మనం చూస్తాం. నరకంలో జరుగుతుంది. దాని గురించి కొంచెం వివరిస్తాను నేను. ఇక్కడ నిత్యత్వంలో పరలోకం, నరకం ఉంటుంది కదా. ఇక్కడ నీతిమంతులుగానే జీవిస్తారు అనేటువంటి దానికి ఇప్పుడు 2 విధాలుగా ఆలోచించుకోవచ్చు. ఈ 2, మొదటిది ఏంటంటే, ఇప్పుడు నీతిమంతుడిగా జీవిస్తున్నప్పుడు అప్పుడు నిత్యత్వంలో కూడా వాడు నీతిమంతుడిగా జీవిస్తాడు. ఇప్పుడు అవినీతిమంతుడు అప్పుడు కూడా అవినీతిమంతుడిగా జీవిస్తాడు అనేది ఒక విధమైనటువంటి ఇంటర్ప్రిటేషన్. రెండవది ఏంటంటే, ఇక్కడ పరలోకం, నరకంలో సినారీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అంటే నిత్యత్వం 21, 22 నిత్యత్వానికి సంబంధించింది. నిత్యత్వంలో పరిస్థితి ఎట్లా ఉంటుంది అని అంటే, నీతివంతుడు నీతివంతంలోనే కొనసాగుతాడు. పరలోకంలో నీతి చేస్తాడు వాడు. నీతివంతుడు నీతివంతుడుగానే కొనసాగుతాడు. మరి అవినీతిమంతుడు నరకంలో అవినీతిగానే వాడు ప్రవర్తిస్తాడు. అవినీతిగా ప్రవర్తిస్తాడు కాబట్టి దానికి పర్యవసానం, దానికి న్యాయ తీర్పు ఏంటంటే నరకం అన్నమాట. అవినీతిగా కంటిన్యూస్గా వాడు జీవిస్తాడు కాబట్టి, కంటిన్యూస్గా అవినీతిలో జీవిస్తాడు కాబట్టి వాడు ఎల్లప్పుడూ నరకాన్ని అనుభవిస్తాడు. నాకు ఇది బాధ కలుగుతుంది, నేను పశ్చాత్తాపపడతాను అనేటువంటి పరిస్థితి ఉండదు నరకంలో. ఓకే, ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, అది తప్పు అని చెప్పటానికి. కాబట్టి దేవుని మీద కక్ష పెట్టుకుని మరి దేవునికి వ్యతిరేకంగానే చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడు నరకానికి ఎల్లప్పుడూ పాత్రుడు అన్నమాట. అంటే నరకం, కొంతమంది ఏమంటారంటే నరకం అనేది ఇటర్నల్గా ఉంటుంది, సైతానుడు ఇటర్నల్గా ఉంటాడు, కానీ ప్రజలు మాత్రం ఇటర్నల్గా ఉండరు, భస్మైపోతారు వాళ్ళు అని దాని అనిహిలేషన్ అంటారు. అనిహిలేషన్ అంటే ఇక ఉండరు, భస్మైపోతారు. నశించిపోతారు అంటే భస్మైపోతారు. చిరకాలం వాళ్ళు జీవించరు. వాళ్ళకి ఆ జీవులకి మొదలుంటుంది, తుదిలుంటుంది. కాబట్టి వాళ్ళు టెంపరీగా ఉంటారు. టెంపరీగా ఉండేటువంటి వాళ్ళకి నిరంతరంగా ఉండేటువంటి శిక్ష ఏంటి? టెంపరీగా ఉండేటువంటి వాళ్ళు చేసే పాపం కూడా టెంపరీగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద వచ్చేటువంటి తీర్పు కూడా టెంపరీయే. కాబట్టి వాళ్ళు భస్మైపోతారు. పరలోకం అనేటువంటి ఆ యొక్క బ్లెస్సడ్నెస్, ఆ ధన్యత పొందరు అని ఒక ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. అది తప్పు అని కార్సన్ చెబుతున్నాడు ఇక్కడ. అది ఎందుకంటే నిరంతరంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు టెంపరీ పీపుల్
అని అనుకోవచ్చు. వాళ్ళు టెంపరరీ పీపుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు నిరంతరంగా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళకి వాళ్ళు నిరంతరంగా ఉండేటువంటి దేవునికి వ్యతిరేకంగా చేశారు పాపం. కాబట్టి నిరంతరమైనటువంటి తీర్పు వాళ్ళు అనుభవించాల్సిందే. దానికి ఇంకొక విషయం కలుపుతుంది ఏంటి అనంటే, వాళ్ళు అవినీతిలోనే కొనసాగుతారు. దేవునికి వ్యతిరేకంగా అవినీతిలోనే ఎల్లప్పుడూ కొనసాగుతారు. కాబట్టి వాళ్ళ పనిష్మెంట్ కూడాను ఎల్లప్పుడూ ఉంటుంది అనేటువంటిది. హౌ హెల్ ఈజ్ ఇటర్నల్ అని చెప్పటానికి ఇది ప్రకటన గ్రంథంలో 22లో ఉన్నటువంటి మాట చాలా గట్టి మాట ఇది. ఎందుకంటే వీళ్ళు అవినీతిమంతులు అవినీతిలో కొనసాగుతారు. కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి పనిష్మెంట్ నిరంతరంగా ఉంటుంది. కాబట్టి నరకం, హెల్, దాని పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇటర్నల్. హెల్ ఈజ్ ఇటర్నల్. వాళ్ళు భస్మైపోరు, నిరంతరంగా జీవిస్తారు, నిరంతరమైనటువంటి తీర్పు అనుభవిస్తారు. అది అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు, అలాంటి పరిస్థితి అన్నమాట. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ ఆయన. కాబట్టి ఒక విధంగా ఇది నరకాన్ని గురించి చెప్పేటువంటిది. అంటే భయంకరమైన పదజాలం నరకమును గురించి కొంత వివరిస్తుంది. వారి పాఠంలో నేర్చుకునేవాళ్ళు కాదు. వాళ్ళతో పాఠం నేర్చుకుని పశ్చాత్తాపడి ఇంకా పశ్చాత్తాపడుటకు ఇంకా నిరాకరించే వ్యక్తులతో నరకము నిండి ఉంటుంది. పశ్చాత్తాపడుటకు ఇంకా ఉండదు, ఇంకా పశ్చాత్తాపం అనేది ఉండదు. ఎప్పుడు తిరస్కరించేటువంటి వ్యక్తులతో దేవుని తిరస్కరిస్తారు, దేవుని యొక్క సువార్తని తిరస్కరిస్తారు. అలాంటి వ్యక్తులతో నరకం నిండి ఉంటుంది. ఈ తెగుళ్లతో బాధపడే వారి వలె వారు తమ బాధలను బట్టి బాధపడుతూనే దేవుని శపిస్తారు. బాధపడుతూనే దేవుని శపిస్తారు, కానీ వాళ్ళు పశ్చాత్తాపపడరు. అదే కదా మనం చదువుతుంది. వాళ్ళు మారు మనసు పొందినవారు కారు, పొందరు. వాళ్ళు దేవుని యొక్క శాపాన్ని అనుభవిస్తూనే దేవుని వాళ్ళు చనిపోక ముందు, నిత్యత్వంలో కాకుండా చనిపోక ముందు దేవుడు వాళ్ళకి నొప్పి కలిగించితే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఏదో కారణాలు బట్టి వచ్చిందిలేండి, ఏదో మనం అశ్రద్ధ చేశాం అని ఈ దేవుని యొక్క తీర్పులు వేరే వాళ్ళకి ఆపాదిస్తారు, వేరే దేవుళ్ళకి ఆపాదిస్తారు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే అనేటువంటి థియిస్టిక్ వరల్డ్లో, విశ్వంలో ఏదైనా నొప్పి బాధ కలిగితే దేవుని వైపే చూడాలి. అట్లా కాకుండాను వేరే వేరే కారణాలు, వేరే వేరే దేవతలు వాటికి వైపు చూస్తారన్నమాట. కాబట్టి వాళ్ళకి మారు మనసు అనేది ఉండదు. దేవుని వల్లనే, దేవుని హస్తాన్ని బట్టినే ఈ నొప్పి కలిగింది. ఆ తీర్పుకి రాకుండా దేవుడు ఈ నొప్పి ఇచ్చాడు, నరక యాతన పడకుండా దేవుడి నొప్పి ఇచ్చాడు అని మారు మనసు పొందరు వాళ్ళు, అని గ్రహించుకోరు. అది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి. దాని నుండి తప్పించుకోవాలని ఆశ ఉంటుందా మనకి? మనం ఏ కేటగిరీలో ఉన్నాం అది ప్రశ్న. ఏ లెక్కలో ఉన్నాం, ఏ జాబితాలో ఉన్నాం? ఈ జాబితా నుండి ఈ జాబితాకి రావటానికి ఒకే ఒక మార్గం, యేసుక్రీస్తు యొక్క సువార్త. దాన్ని బట్టి నీతిమంతులు అవుతాం. మళ్ళీ చదువుతాను ఇక్కడ. భయంకరమైన తీర్పుకు సంబంధించిన ఈ వాక్య భాగములను ప్రకటన గ్రంథం అంతయు కూర్చబడిన దృక్పథంలో చూడవలెను. విజయవంతమైన క్రీస్తు శ్రమలను బట్టి ప్రతి జాతి, భాష, ప్రజలు
ప్రతి దేశం నుండి పురుషులు స్త్రీలు రక్షింపబడినట్లు ఇప్పటికే ప్రకటన గ్రంథం 5లో మనం గ్రహించుకున్నాం. సింహము గొర్రెపిల్ల దృష్టి ఆ ప్రకటన 5లో సింహపు గొర్రెపిల్ల దృష్టి మోపినది. ప్రకటన ఒక ఆహ్వానంతో ముగిస్తున్నది. ప్రకటన గ్రంథం చివరిలో 22:16లో రండి, సువార్తను వినండి, వధువు సంగమునకు. మరొక పదం, వారు దేవుని ప్రజలు. సంఘం అనేది వధువు దగ్గరికి రండి అని గంభీరంగా కేకలు వేస్తున్నాడు. వినువాడును రమ్ము అని చెప్పవలను. వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిక కొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలములకు ఉచితముగా పుచ్చుకొననిమ్ము అని సువార్తను నమ్మటానికి ఇన్వైట్ చేస్తున్నాడు. ఇక ఈ గ్రంథంలో ఆ విధంగా ఈ గ్రంథం ముగిస్తుందన్నమాట. అదే ఒకే ఒక మార్గం, గొర్రెపిల్ల ద్వారా మారు మనసు పొందాలి, రక్షింపబడాలి. వీళ్ళందరూ రక్షింపబడినటువంటిగా ప్రతి దేశం నుండి పురుషులు స్త్రీలు రక్షింపబడినట్లుగా మీరు రక్షింపబడండి అనేటువంటి ఇన్విటేషన్ ఈ లేఖనాలలో ఈ విధంగా వ్రాయబడింది. అన్యాయం చేయవాడు 22:11 అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము. చదువుకుందాం 11వ వచనం. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము అని ఇక్కడున్నటువంటి పరిస్థితి 22:11 కదా. 22:11వ వచనంలో చెప్పినటువంటి మాటలు దీని గురించి చెబుతుంది. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, మరి ఇప్పుడు కూడా చూస్తున్నాం. కాబట్టి సమయం ఉన్నప్పుడే నీతిమంతులు కాండి, సువార్తను బట్టి, యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి నీతిమంతులు కండి. ఇలాంటి మంచి తరుణం, ఇలాంటి మంచి దేవుడు, మంచి సువార్త, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థించుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృప దేన్ని సూచిస్తుందంటే సువార్తను సూచిస్తుంది. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.